హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా తెలుగు సినిమా ఎక్కడి నుండి మొదలైంది? ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ ఎలా స్టార్ట్ అయ్యారు? ఒకప్పుడు మన సినిమాలు ఎందుకు అంత గొప్పగా హృదయానికి అత్తుకునేలా ఉండేవి? ఈరోజు మనం ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు సినిమా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మన కళను, సంస్కృతిని, భావోద్వేగాలను ప్రపంచానికి చూపించిన టైం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పంతొమ్మిది 1930లో మన తెలుగు సినిమా పరిశ్రమ పుట్టింది. అప్పట్లో సినిమాలు సైలెంట్గా ఉండేవి, అంటే డైలాగ్సే లేవు, సౌండ్ లేదు. ఊహించండి, నటీనటులు కేవలం కళ్ళతోనూ బాడీ లాంగ్వేజ్తోటూ ఎమోషన్స్ని చూపించాలి. 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద మొదటి తెలుగు టాకీ ఫిలిం. స్క్రీన్ మీద మాటలు వినిపించగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ ఫిలింని హెచ్ఎం రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. అప్పట్లో స్టూడియోలు కూడా కొత్తగా వచ్చాయి. బిఎన్ రెడ్డి గారు వంటి విజనరీస్ వాహిని స్టూడియోస్ని స్థాపించారు. ఆయన తీసిన మల్లీశ్వరి 1951లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం. ఇందులో భానుమతి గారు నటన అండ్ ఘంటసాల గారి సంగీతం అద్భుతం. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, అప్పట్లో ఒక సినిమా షూట్ చేయడానికి 6 నెలలు పట్టేది. ఎందుకంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్ కాదు, కెమెరాలు భారీగా ఉండేవి, లైటింగ్ కోసం సూర్యుని మీదనే ఆధారపడాల్సి వచ్చేది. ఇంకా సైలెన్స్ ఫిలిమ్స్లో లైవ్ మ్యూజిక్ ఉండేది, థియేటర్లో ఆర్కెస్ట్రా వాయించేది. ఇప్పుడు మనం ద గోల్డెన్ ఏజ్లోకి అడుగు పెడదాం. అదే 1950 నుంచి 1970 వరకు. ఈ టైంలో తెలుగు సినిమా ఆర్టిస్టిక్గా, కమర్షియల్గా రెండింటిలోనూ గొప్ప విజయం సాధించింది. 1957లో ఎన్టీ రామారావు గారు మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా నటించి దేశంలోని ప్రజల గుండెల్ని నిలిచిపోయారు. ఆ సినిమా ఇప్పటికీ ఎందుకంత క్లాసిక్ అంటే స్టోరీ, విజువల్స్, డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకే ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది. సావిత్రి గారు కూడా మిస్సమ్మలో 1957లో తీసిన ఆమె అమాయకత్వం అండ్ దేవదాసు 1953లో ఎమోషనల్గా నటించి అందరి మనసులు గెలిచారు. ఆమె ఒక సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకుంటే ఆడియన్స్ కూడా ఏడ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసులో రొమాంటిక్ హీరోగా, మూగ మనసుల్లో సెంటిమెంటల్ లవర్గా అద్భుతంగా చేశారు. డైరెక్టర్స్ కూడా చెప్పాలంటే ఎల్వి ప్రసాద్ గారు షావుకారు 1957లో తీసిన ఈ సినిమాలో సోషల్ డ్రామాను రియాలిటీగా తెర మీదకి తీసుకువచ్చారు. కె విశ్వనాథ్ గారు 1980లో శంకరాభరణం, ఇది ఒక మ్యూజికల్ క్లాసిక్. ఆ సినిమా చూసిన వాళ్ళంతా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని ఇన్స్పైర్ అయ్యారు. దాసర్ నారాయణరావు గారు 1982లో మేఘ సందేశం అనే సినిమాలో లవ్, లాస్, లైఫ్ వీటి గురించి చాలా అద్భుతంగా చూపించారు. మాయాబజార్లోని గాలి వాయిద్యం సీన్ తీసేటప్పుడు నిజంగా గాలి బల్లలు ఉపయోగించారు, విఎఫ్ఎక్స్ కాదు. ఇప్పుడు చెప్పండి, మీ ఫేవరెట్ గోల్డెన్ ఏజ్ సినిమా ఏది? కామెంట్స్లో రాయండి. ఈ గోల్డెన్ ఏజ్లో తీసిన సినిమాలు మన సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపాయో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అవి మన సమాజ గుండె చప్పుడుని రికార్డ్ చేశాయి. పాతాళ భైరవి 1951లో ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా చూస్తే మన పురాణాలు గుర్తుకొస్తాయి. 1961లో తీసిన గుండమ్మ కథలో కామెడీ ఇప్పటికీ మనల్ని నవ్విస్తుంది. ఎన్టీఆర్, సావిత్రి మధ్య ఉన్న టైమింగ్ చాలా బాగుంటుంది. సంగీతం గురించి చెప్పాలంటే ఘంటసాల గారి జీవన రాగముల జోలపాడవ లాంటి పాటలు వింటే గూస్ బంప్స్. ఎస్ రాజేశ్వరరావు, కెవి మహాదేవన్ లాంటి సంగీత దర్శకులు మన సినిమాలకు ఆత్మనిచ్చారు. డ్యాన్స్ కూడా అంతే. మాయాబజార్లోని శాంభవి డ్యాన్స్ చూస్తే ఇప్పటికీ కళ్ళు తిప్పుకోలేం. అలాగే ఫ్యాషన్ గురించి చెప్పాలంటే సావిత్రి గారు కట్టిన పట్టు చీరలు, అలాగే ఎన్టీఆర్ గారి రాజస్థాన్ కాస్ట్యూమ్స్, ఇవన్నీ ట్రెండ్ సెటర్స్. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మల్లీశ్వరి సినిమా చూసి చాలామంది అమ్మాయిలు ఆ హెయిర్ స్టైల్ని కాపీ చేశారు. ఈ సినిమాలు మనల్ని ఎలా ఇన్స్పైర్ చేశాయో ఆలోచిస్తేనే గర్వంగా ఉంటుంది. మీకు ఏ గోల్డెన్ ఏజ్ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ గోల్డెన్ ఏజ్లో రిలీజ్ అయిన సినిమాలు ఇవాల్టి సినిమా పైన ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. 2015లో బాహుబలి చాలా గ్రాండ్ విజువల్స్తో రిలీజ్ అయింది. అందులోని విజువల్స్ చూస్తే మాయాబజార్ గుర్తుకొస్తుంది. అలాగే 2009లో మగధీరాలోని ఎమోషనల్ డెప్త్ చూస్తే దేవదాసును రీకాల్ చేస్తుంది.
ఆ రోజుల్లో స్టోరీ, క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఇప్పటి డైరెక్టర్లు దాన్ని గుర్తించుకున్నారు. ఉదాహరణకు రాజమౌళి గారు మాయాబజార్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్పారు. కానీ ఒక ఛాలెంజ్ ఉంది. ఈ లెగసీని కాపాడుకుంటూనే కొత్తగా ఏం చేయాలి? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. కానీ ఆ రోజుల్లోని ఎమోషన్ని, మ్యాజిక్ని రీక్రియేట్ చేయడం చాలా కష్టం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శంకరాభరణం లాంటి సినిమాలు ఇప్పటికీ రీమేక్ చేస్తే హిట్ అవుతాయని చాలామందికి డైరెక్టర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలాంటి ఒక సినిమా తీయడానికి ఎవరు సాహసం చేయలేరు. మీ ఒపీనియన్ ఏంటి? ఇవాల్టి సినిమాలు ఆ రోజు సినిమాలను మ్యాచ్ చేయగలవా? మనం సెల్యులార్ ఫిలిమ్స్ నుంచి డిజిటల్ ఎరాలోకి వచ్చాం. ఒకప్పుడు ఒక సినిమా తీయడానికి లక్షలు ఖర్చయ్యేది. ఇప్పుడు కోట్లు పెడుతున్నారు. కమర్షియల్ సినిమాల హవా మొదలైంది. పుష్ప 2021 అండ్ పుష్ప 2 2024లో వచ్చాయి. అలాగే RRR 2022లో ఇలాంటి భారీ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ కూడా గ్లోబల్ అయ్యింది. RRR ఆస్కార్ గెలిచినప్పుడు తెలుగు వాళ్ళందరూ గర్వపడ్డాం. ఇప్పుడు హాలీవుడ్తో కొలాబరేషన్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో తెలుగు సినిమాలు అభిమానుల మనసులు గెలుస్తున్నాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బాహుబలి జపాన్లో సూపర్ హిట్ అయింది. అక్కడ ఫ్యాన్స్ తెలుగు డైలాగ్స్ నేర్చుకున్నారట. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ గోల్డెన్ ఏజ్ సినిమాలు ఇష్టపడతారో లేక ఈ మాస్ సినిమాలు ఇష్టపడతారా? ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు సినిమా గురించి తెలుసుకున్నామని అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ లెజెండ్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ ఏ సినిమా ఇష్టమో కూడా ఈ కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోటి.